రైతులేనిదే రాజ్యం లేదని వారి శ్రమతోనే ప్రజలు ఆహారం తీసుకోగలుగుతున్నారని రిటైర్డ్ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్స్ సింగారి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫార్మర్స్ ఫియోస్టా పేరిట జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు కూరగాయలు విక్రయిస్తూ సందడి చేశారు. వరి ధాన్యం, పప్పు దినుసులు, కూరగాయలను ప్రదర్శించారు. కరీంనగర్లో మొదటి వ్యవసాయ అధికారిగా పనిచేశానని సత్యనారాయణ తెలిపారు. 1976లో ఉద్యోగాన్ని ప్రారంభించి 2025లో డీడీగా ఉద్యోగ విరమణ పొందానని తెలియజేశారు. డిసెంబర్ 23వ తేదీన మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ప్రిన్సిపల్ నాగ ప్రణవి అన్నారు. రైతుల శ్రమతోనే మనం ఆహారం తీసుకోగలుగుతున్నామని చెప్పారు. వారి శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అగ్రికల్చరల్ డీడీ సింగారి సత్యనారాయణ, పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ శశిధర్, ప్రిన్సిపల్ నాగ ప్రణవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మొదటగా వ్యవసాయాధికారిగా 1976లో నా ఒక ఉద్యోగాన్ని ప్రారంభించి 2025లో నేను ఆత్మ నుండి కూడా రిలీవ్ అయ్యాను. 2008లో నేను నా యొక్క ఉద్యోగ విరమణ జరిగింది. నేను డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్గా రిటైర్ అయ్యాను. ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు జాతీయ రైతుల దినోత్సవం. ఎందుకు ఈరోజు 23 నాడు పెట్టారంటే మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారు పుట్టినరోజు కూడా ఈరోజు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం కొరకు మన దేశంలో అతన్ని రైతు బాంధవుడు కాబట్టి ఆయనను స్మరించుకోవడానికే మనం ఈ జాతీయ దినోత్సవాన్ని, రైతు దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. And first of all, I would like to thank all our guests who has gathered here for today's program. And I wish all of you like International Farmers Day to everybody. The main aim of doing this program is we want to let the children know how farmers will work hard, because we know farmers are the backbone for our success. Like whatever we are eating today, definitely the hard work of the farmers. So to remember all the farmers today, so we arranged this program. Thank you to one and all.